హలో మూవీ లవర్స్, ఎట్లున్నారు? మస్తు మస్తులే. నేనైతే సూపర్ గా డియర్ ఫ్రెండ్స్, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనం కాంతారా చాప్టర్ 1 డే 17th ఆక్యుపెన్సీ అండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అట్లాగే ఓవరాల్ 17 డేస్ జర్నీలో కాంతారా చాప్టర్ 1 యొక్క ప్రాఫిట్స్ ఏంటి, లాస్ ఏంటి, క్లియర్ గా డీటెయిల్డ్ గా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అట్లాగే ఈ వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే దయచేసి ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అట్లాగే ఒక చిన్న లైక్ కొట్టండి. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ తో ఇంకో నలుగురికి నా వీడియో షేర్ అవుతుందండి. సో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మన మెయిన్ టాపిక్ కి వెళ్తే డే 17th లాంగ్వేజ్ వైజ్ ఆక్యుపెన్సీస్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ మనం ఈ మూవీ యొక్క ఒరిజినల్ లాంగ్వేజ్ అయినటువంటి కన్నడ 2D ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మార్నింగ్ షో 21%, ఆఫ్టర్నూన్ షో 48%, ఈవినింగ్ షో 48%, నైట్ షో 55%. మనం ఒకసారి మార్నింగ్ షోతో నైట్ షోకి కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 34% అయితే రైజ్ అయిందండి ఆక్యుపెన్సీ. నైస్ సైన్. ఓవరాల్ కన్నడ 2D ఆక్యుపెన్సీ చూసినట్లయితే 43%. డే 17th అప్రాక్సిమేట్ గా కన్నడ 2D వర్షన్ షోస్ అయితే ఆల్మోస్ట్ 1047 షోస్ అయితే నడిచాయండి. అంటే మనం ఒకసారి 16th డే తో కంపేర్ చేసినట్లయితే 17th డే ఆల్మోస్ట్ 47 షోస్ అయితే తగ్గాయండి. ఇప్పుడు మనం ఒకసారి డే 17th తెలుగు 2D ఆక్యుపెన్సీ చూసినట్లయితే మార్నింగ్ షో 19%, ఆఫ్టర్నూన్ షో 33%, ఈవినింగ్ షో 35%, నైట్ షో 49%. మనం ఒకసారి మార్నింగ్ షోతో నైట్ షోకి కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 30% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయిందండి. వెరీ వెరీ గుడ్ సైన్. ఓవరాల్ గా డే 17th రోజున తెలుగు 2D ఆక్యుపెన్సీ చూసినట్లయితే 34%. మనం ఇప్పుడు ఒకసారి అప్రాక్సిమేట్ గా 17th డే రోజు తెలుగు 2D వర్షన్ షోస్ ఎన్ని ఉన్నాయో చూసినట్లయితే ఆల్మోస్ట్ 374 షోస్ అయితే నడిచాయండి. అట్లాగే ఒకసారి మనం 16th డే తో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 453 షోస్ అయితే మనకి తగ్గిపోయాయండి. ఇప్పుడు మనం ఒకసారి డే 17th హిందీ 2D ఆక్యుపెన్సీ చూసినట్లయితే మార్నింగ్ షో 8%, ఆఫ్టర్నూన్ షో 12%, ఈవినింగ్ షో 11%, నైట్ షో 16%. మనం ఒకసారి మార్నింగ్ షోతో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 8% అయితే రైజ్ అయింది ఫ్రెండ్స్ ఆక్యుపెన్సీ. ఓవరాల్ గా డే 17th హిందీ 2D ఆక్యుపెన్సీ చూసినట్లయితే 11.57% అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఒకసారి డే 17th అప్రాక్సిమేట్ హిందీ 2D వర్షన్ షోస్ ఎలా ఉన్నాయో చూసినట్లయితే ఆల్మోస్ట్ 2644 షోస్ అయితే పడ్డాయండి. అట్లాగే మనం 16th డే తో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 1272 షోస్ అయితే తగ్గాయండి. ఇప్పుడు మనం ఒకసారి డే 17 టోటల్ తమిళ్ 2D వర్షన్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే మార్నింగ్ షో 38%, ఆఫ్టర్నూన్ షో 57%, ఈవినింగ్ షో 55%, నైట్ షో 78%. ఒకసారి మనం మార్నింగ్ షోతో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 40% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్ నైట్ కి. సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఓవరాల్ తమిళ్ 2D ఆక్యుపెన్సీ డే 17 కి చూసినట్లయితే 57%. ఇప్పుడు మనం ఒకసారి అప్రాక్సిమేట్ తమిళ్ 2D వర్షన్ షోస్ ఎన్ని ఉన్నాయో చూసినట్లయితే ఆల్మోస్ట్ 316 షోస్ అయితే నడిచాయండి. ఒకసారి మనం డే 16 తో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 14 షోస్ అయితే తగ్గాయండి డే 17th. ఇప్పుడు మనం ఒకసారి డే 17th మలయాళం 2D ఆక్యుపెన్సీ చూసినట్లయితే మార్నింగ్ షో 16%, ఆఫ్టర్నూన్ షో 26%, ఈవినింగ్ షో 31%, నైట్ షో 49%. మనం ఒకసారి మార్నింగ్ షోతో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 33% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఓవరాల్ 17th డే మలయాళం 2D ఆక్యుపెన్సీ చూసినట్లయితే 30.5%. డియర్ ఫ్రెండ్స్, అప్రాక్సిమేట్ గా మలయాళం 2D వర్షన్ షోస్ ఎన్ని ఉన్నాయో చూసినట్లయితే ఆల్మోస్ట్ 258 షోస్ అయితే నడిచాయండి. అండ్ మనం ఒకసారి 16th డే తో కంపేర్ చేసినట్లయితే అరౌండ్ 88 షోస్ అయితే మనకి డ్రాప్ అయిపోయాయండి. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి డే 17th ఇండియా నెట్ కలెక్షన్స్ లాంగ్వేజ్ వైజ్ ఎలా వచ్చాయో చూద్దామండి. మరి కన్నడ 4,90,00,000, తెలుగు 1,15,00,000, హిందీ 4,50,00,000, తమిళ్ 1,20,00,000, మలయాళం 1 కోటి. సో ఓవరాల్ టోటల్ డే 17th ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 12,75,00,000.
అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఒకసారి 16th డేట్ తో కంపేర్ చేసినట్లయితే ఇండియా నెట్ కలెక్షన్స్ ఒక 50% అయితే రైజ్ అయిపోయిందండి. వెరీ వెరీ గుడ్ సైన్ కదా, డే 17th ఇంత మంచి రెస్పాన్స్ ఉండడం. సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓవరాల్ గా ఈ 17 డేస్ లో మన కాంతారా చాప్టర్ 1 జర్నీ ఎలా ఉందో చూద్దాం. లాంగ్వేజ్ వైజ్ గా ఇండియా నెట్ కలెక్షన్స్ ఓవరాల్ 17 డేస్ కి ఏంటో చూద్దాం. మరి కన్నడ 160 కోట్ల 40 లక్షలు, తెలుగు 83 కోట్ల 50 లక్షలు, హిందీ 171 కోట్ల 15 లక్షలు. అంటే ఇక్కడ ఒక విషయం గమనించినట్లయితే మనము ఈ సినిమా ఒక ఒరిజినల్ లాంగ్వేజ్ వచ్చేసి కన్నడతో పోలిస్తే ఆల్మోస్ట్ హిందీ బెల్ట్ లో మంచి రెస్పాన్స్ రావడమే కాదు, 11 కోట్ల అయితే ఎక్కువగా వచ్చాయండి. నైస్, వెరీ వెరీ గుడ్ సైన్. తమిళ్ 51 కోట్ల 70 లక్షలు, మలయాళం 39 కోట్ల 75 లక్షలు. టోటల్ ఓవరాల్ 17 డేస్ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 506 కోట్ల 50 లక్షలు. ఇప్పుడు మనం ఒకసారి టోటల్ 17 డేస్ ఇండియా గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 604 కోట్ల 75 లక్షలు. ఇక 17 డేస్ మనకు ఓవర్సీస్ నుంచి వచ్చిన కలెక్షన్స్ చూసినట్లయితే 106 కోట్ల 25 లక్షలు. ఓవరాల్ 17 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ అకార్డింగ్ టు ద ట్రేడ్ చూసినట్లయితే మనం 711 కోట్లు. ఇప్పుడు మనం ఒకసారి ఓవరాల్ 17 డేస్ కలెక్షన్స్ అకార్డింగ్ టు ద మేకర్స్ చూసినట్లయితే ఓవరాల్ 14 డేస్ కి అయితే 717 కోట్ల పోస్టర్ అయితే మన మేకర్స్ రిలీజ్ చేసిన విషయం అందరికి తెలిసిందే. డే 15 కలెక్షన్స్ చూసినట్లయితే 11 CR ప్లస్ డే 16th రోజు మనకు ఒక 12 CR కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. సో డియర్ ఫ్రెండ్స్, 740 కోట్లు కలెక్షన్స్ అయితే అకార్డింగ్ టు ద మేకర్స్ రావడం జరిగింది. ఇక 17th డే ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 12 కోట్ల 75 లక్షలు. మనం ఒకసారి గ్రాస్ లోకి కన్వర్ట్ చేసుకున్నట్లయితే 15 కోట్ల 12 లక్షలు. ఇక ఓవర్సీస్ నుంచి చూసుకున్నట్లయితే 1 కోటి అయితే కలెక్షన్స్ రావడం జరిగింది. ఓవరాల్ 17th డే కలెక్షన్స్ చూసినట్లయితే 16 కోట్లు. సో డియర్ ఫ్రెండ్స్, ఓవరాల్ 17 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ అకార్డింగ్ టు ద మేకర్స్ చూసినట్లయితే 740 కోట్లు ప్లస్ 17th డే కలెక్షన్ జస్ట్ మాట్లాడుకున్నాం 16 కోట్లు. ఓవరాల్ గా అకార్డింగ్ టు ద మేకర్స్ 756 కోట్లు అయితే డే 17th వరకు కలెక్షన్స్ రావడం జరిగింది. ఇక మనం ఒకసారి అకార్డింగ్ టు ద మేకర్స్ అండ్ అకార్డింగ్ టు ద ట్రేడ్ ఓవరాల్ 17 డేస్ కి కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 45 కోట్లు అయితే మేకర్స్ కి ఎక్కువగా కలెక్షన్స్ రావడం అయితే జరిగింది. ఇక మన ఈ కాంతారా చాప్టర్ 1 మూవీ యొక్క ప్రాఫిట్స్ ఏంటి, లాస్ ఏంటో ఒకసారి చూసినట్లయితే ఈ సినిమా ప్రొడ్యూసర్స్ అయితే సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ తో కలుపుకొని ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్ గా 6 to 7 టైమ్స్ ఎక్కువగా అయితే ప్రాఫిట్స్ లోకి వెళ్ళిపోయారు. కానీ మన డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితి ఏంటో ఒక్కసారి మనం ఇప్పుడు చూద్దాం. 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూసినట్లయితే 90 కోట్ల బిజినెస్ అయితే జరిగింది. ఇక ఈ సినిమా యొక్క బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 91 కోట్ల ప్లస్ షేర్ అయితే వసూలు కావాల్సి ఉంది. ఇక ఓవరాల్ 17 డేస్ కి 2 తెలుగు రాష్ట్రాల నుంచి 62 కోట్ల 47 లక్షల షేర్ అయితే వసూలు చేసింది. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటి లాభాల్లోకి రావాలి అంటే ఇంకా 28 కోట్ల 53 లక్షల ప్లస్ షేర్ అయితే రావాల్సి ఉంది ఫ్రెండ్స్. సో మీరేమంటారు, మరి ఇంకా ఎన్ని రోజుల్లో ఈ కాంతారా చాప్టర్ 1 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటి లాభాల్లోకి మన 2 తెలుగు రాష్ట్రాల్లో వస్తుందో కమెంట్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఇక ఈ సినిమా ఓవరాల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూసినట్లయితే 340 కోట్ల అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మరి ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసినట్లయితే 342 కోట్ల ప్లస్ షేర్ అయితే రావాల్సి ఉంది. సో డియర్ ఫ్రెండ్స్, అకార్డింగ్ టు ద డిస్ట్రిబ్యూటర్స్ మనం ఓవరాల్ 17 డేస్ కి చూసినట్లయితే 346 కోట్ల అయితే షేర్ వసూలైంది. అంటే ఆల్మోస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ ఇంకొక 4 కోట్ల ప్రాఫిట్ లో అయితే ఉన్నారు. వెరీ వెరీ గుడ్ సైన్. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరొకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, నమస్తే.